ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఒక్కో సింగరేణి కార్మికునికి దసరా కానుకగా 1,95,610 ప్రకటించిన విషయం తెలిసింది. సింగరేణి నుండి 2,360 కోట్ల లాభంలో 34% సింగరేణి కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ మరవలేరని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2,360 కోట్ల లాభాలు కార్మికులకు ఇవ్వడానికి కేటాయింపు చేశామని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సింగరేణి ప్రాంతంలో 2 గనులు ప్రైవేటు సంస్థలకు అప్పగించారని చెప్పుకొచ్చారు. ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన గనులను కూడా తిరిగి సింగరేణికి ఇచ్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సీఎం అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు, ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి, వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త అందించింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి 1,95,610 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సుమారు 71,000 మంది కార్మికుల కుటుంబాల్లో పండుగ శోభ ముందుగానే వచ్చినట్లయింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం వెల్లడించారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరు కనబరిచిందని ఆయన తెలిపారు. సంస్థ మొత్తం 6,394 కోట్లు ఆర్జించగా అన్ని ఖర్చులు పోను నికరంగా 2,360 కోట్లు లాభం వచ్చిందని వివరించారు. ఈ లాభాల్లో 34% వాటాను కార్మికులకు బోనస్ రూపంలో పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ బోనస్ పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తంగా 819 కోట్లను విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోజనం సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఇంకా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34% 2,360 కోట్లకు 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇది ఈ 34% ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబట్టడం జరుగుతూ ఉంది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో
వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మొత్తంగా 819 కోట్ల రూపాయలు సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాం. తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాల్లో విదేశాల నుండి పెట్టుబడులకు ఆహ్వానిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలను మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్లే వారికి ఆటంకం కలుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ ఇలాంటి నియంత్రణలు పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇక్కడ నుండి చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు, ఉపాధి కొరకు వెళ్లే వారికి ఇది పెద్ద ఆటంకంగా ఎదురవుతుంది. ఈ సందర్భంగా అమెరికా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన మేధావులు, విద్యార్థులు మన దేశానికి సంబంధించిన 100 మంది సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారు. మీ తెలివితేటలను ఇక్కడికి పెట్టండి. ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి మీకు స్వాగతం పలుకుతున్నాయి. దేశాల్లో పెట్టిన పెట్టుబడి తెచ్చి ప్రభుత్వాలు మీకు అనుకూల పాలసీలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు పొన్నం ప్రభాకర్. కోటి రతనాల వీణ తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం అనేక సందర్భాల్లో విదేశాల్లో పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కలుగుతూ ఉంది. ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉపాధి కొరకో, ఉన్నత విద్య కొరకో పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం. నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది సీఈఓలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తానో, లేకపోతే ఇట్లా రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి. నల్గొండ, సూర్యాపేట RRR బాధితులంతా ఐకమత్యంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన RRR బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ సమస్య పరిష్కరించకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు బహిష్కరించడం వల్ల మీ సమస్య ఢిల్లీకి వెళ్తుంది. అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వట్లేదు. మైక్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భయపడుతుంది. కత్తి వాళ్ళ చేతిలో పెట్టారు, మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు. కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్డు వెళ్లకుండా అలైన్మెంట్ మార్చడం కొత్తేమీ కాదు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా అష్టవంకర్లు తింపారు. గతంలో ORRకు భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమి ఇచ్చారు. RRR వల్ల భూమి కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే పోరాటం చేయొచ్చు. అలైన్మెంట్ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేద్దామని కేటీఆర్ అన్నారు. మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి. బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీకి పెడితే మేము గెదుముడితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు మమ్మల్ని? మైక్ ఇయ్యరు. ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన నేను తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు. మీ జిల్లాకి వెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు. ఆయనను తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు. చేసి మరి ఈరోజు మాట్లాడించినందుకు కూడా మైక్ ఇచ్చినందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం. సరే, ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది. యుద్ధమేమో మమ్మల్ని చేయమంటారు. మీరు పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన, దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది.
మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి, ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రాబాయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరందరు కలిసి వస్తారా లేదా, మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్లో పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది దాంతో, ఏమవుతుంది, ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు, కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు, ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పిరు ఆ రోడ్ను. ఎక్కడ వాళ్ళ భూములు వస్తే పక్కకు తిప్పుతారు, ఎక్కడ అవతలలో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళిపోతారు. అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది. మీరు యాద పెట్టుకోండి, ఒక 2-3 పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినియోగిస్తున్న లగ్జరీ కార్లపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై బీఆర్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంజయ్ వ్యాఖ్యలను చిల్లర మాటలు అంటూ కొట్టిపారేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ తన కార్లను ఏ షోరూంలో కొనుగోలు చేశారో కేటీఆర్ కూడా అదే షోరూం నుండే కొన్నారని స్పష్టం చేశారు. ఈ వివాదంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సందర్భంగా ఆయన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన విమర్శలు చేశారు. కృష్ణా జలాల వాటాపై చర్చకు బీఆర్ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం, వాళ్ళందరూ ఎడగొంటారు, మేము కూడా గానే కొంటున్నాం గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. ఇప్పుడు నువ్వు అమ్ముతా నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్, దానికి ఏముంది. ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం, దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు చిల్లర వేశాను. ఉత్తమ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది, కానీ ఉత్తమ్కు బుర్ర ఇక్కడ లేదు ఇంకెక్కడో ఉందని అంటుంటారు కొంతమంది. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాని మీద నిలబడతాడు ఉత్తమ్? 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు, అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. ఈ విషయంలో ఏమైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఉత్తమ్ సిద్ధమా? మాట్లాడతాడా? వస్తాడా? తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్లనే అది జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజల రామారం డివిజన్లో నిన్న హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి నిరుపేదలను రోడ్డున పడేశారని తెలుసుకుని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈరోజు ఆ ప్రాంతాన్ని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి అండగా నిలుస్తామని చెప్పడం జరిగింది. కబ్జాదారులను వెంటనే అదుపులోకి తీసుకుని వారి ఆస్తులను జప్తు చేయాలని కోరడం జరిగింది. ప్రభుత్వం అనాలోచిత పనులు చేస్తుందని మండిపడ్డారు. కబ్జాదారులు, రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతోనే ఈరోజు ఈ నిరుపేదలు రోడ్డున పడడానికి కారణమన్నారు. కబ్జాలో మొదట్లోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ నిరుపేదలు రోడ్డున పడే దుస్థితి ఉండేది కాదు అని అన్నారు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమేల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి ఇంజనీరింగ్ విద్యార్థి జాదవ్ సాయి తేజ బలి అయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సాయి తేజ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో సీనియర్స్ ఆయనతో గొడవ పడి కొట్టారు. మృతుడు సాయి తేజకి న్యాయం చేయాలంటూ మేడిపల్లి పిఎస్ ముందు ధర్నాకు దిగారు మృతుని కుటుంబ సభ్యులు. స్థానిక యువకులతో కలిసి మళ్లీ కొట్టి మీకు ఫైన్ వేయాలి అంటూ
బార్కు తీసుకుని వెళ్ళి 15,000 బిల్ చేసి ఇంకా కావాలి అంటూ టార్చర్ పెట్టడంతో మేము పేదవాళ్ళం, మా దగ్గర డబ్బులు లేవన్నా వినకుండా టార్చర్ చేయడంతో హాస్టల్లో వాళ్ళ నాన్నకు వీడియో పంపి ఉరివేసుకొని చనిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీకి తరలించారు. గిరిజన విద్యార్థులపై జరుగుతున్న దాడులను వెంటనే గిరిజన విద్యార్థులపై జరుగుతున్న దాడులను వెంటనే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు గిరిజన విద్యార్థులపై జరుగుతున్న దాడులను వెంటనే గిరిజన విద్యార్థులపై జరుగుతున్న దాడులను వెంటనే We want justice! We want justice! We want justice! हेलो बा मंदिर लाग रही थी कौन को 4-5 छः जहाँ पर आना नो वो क्या को मंदिर डरान मार रहे थे उसका पिसा ले रहे मार कर मन आचो लाग रो को नहीं बा कौन को चिन्ना बाबा आना कचे मन मारो बकम बा मंदिर लाग रही थी ऑफिस मांग रहे मार कर मर जा रो जो बा उससे नहीं पूछे మా బాబు బాడీ కావాలి, మాకు న్యాయం కావాలి. ఇప్పుడు చనిపోతున్నాడు ఫోన్ చేసిండు, వాట్సాప్ మెసేజ్ పెట్టిండు. దాని తర్వాత మా బాబు ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. మా బాబు డెడ్ బాడీ ఎక్కడుందో మాకు కావాలి. మా బాబుని గురించి వాళ్ళకు గురి తీసేయాలి. మా పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆ పేపర్ రాస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు, చంపేశారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు. పోలీసు వాళ్ళు ఏం కాదు కూడా ఏం చేస్తలేరు కూడా ఇప్పుడు దాకా. బయట విద్యార్థులు కాలేజీ అందరు కలిసి ఉన్నారు. మాకు ఇప్పుడు డెడ్ బాడీ కూడా చూపిస్తలేరు. మా డెడ్ బాడీ ఎక్కడ ఉందో మాకు తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. 12 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పుడు దాకా పోలీసు డెడ్ బాడీ చూపిస్తలేరు. కనీసం తల్లిదండ్రులైనా చూపించకపోతే కాలేజ్ రెస్పాన్స్ లేదు. కాలేజ్ ఎక్కడో ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నాడు. ముందే భయపడే ఇక్కడికి వస్తున్నారు. ఎస్టీకి జరుగుతున్న అన్యాయము, ఈ లంబాడోళ్ళకి జరుగుతున్న అన్యాయము, బయట వాళ్ళు రౌడీ సిటర్లట పిల్లలు, బయట పిల్లలు వచ్చి ఆ అబ్బాయిని చంపిర్రా వాడే చచ్చిపోయిందా అనేది తేల్చాలని పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, న్యాయం జరగలేదు. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. రాత్రి కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్లోని బంజారా కాలనీ పూర్తిగా నీట మునిగింది. తుర్కయాంజల్ ఇంజాపూర్ మీదుగా భారీగా వరద నీరు వస్తుండటంతో బంజారా కాలనీలోకి వరద నీరు చేరడంతో 150 ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీలోని ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి కూడా రాలేని పరిస్థితిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇంజాపూర్ నుండి భారీగా వరద ఎక్కువ కావడంతో ఇరిగేషన్ అధికారులు అక్కడ నీటిని విడుదల చేయడంతోనే బంజారా కాలనీ అంబేద్కర్ నగర్లోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి అన్నారు. హైడ్రా మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను ఇళ్ల నుండి బయటకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఇళ్లకి బయటికి రాక రాత్రి భయభ్రాంతులకు గురైన జనాలందరూ ఈ వాటర్ అనేది మన తుర్కెంజాల్లో ఇంజాపూర్ చెరువు నుంచి వస్తున్నాయి. రాత్రి కాలనీ వాళ్ళు ఆ ఇరిగేషన్ వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా నీళ్లు వదిలేదని తెలుస్తుంది. ఆ నీళ్లతోటే ఇంత వరద వచ్చింది. కాబట్టి దీన్ని ముందు ఆ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ వాటర్ వదిలిపెట్టేటప్పుడు కొంచెం ఇంటిమేషన్ ఇస్తే మనం ముందు జాగ్రత్త జరిగే బంజరకాల్లో ఉన్న ఇళ్లలో కొంచెం అలర్ట్ చేసే వాళ్ళము. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకుండా వదిలేందుకే పూర్తి నీళ్ళు వచ్చేసి బంజరకాలని మొత్తం దాదాపు నడుములోతు నీళ్ళు వచ్చి ఇళ్లకి బయటకు రాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ డిఆర్ఎఫ్ టీం వచ్చినది, వాళ్ళ ఇళ్లకి బయటికి తీసుకున్న సహాయక చర్యలు నడుస్తున్నాయి. కానీ అధికారులు ముందు దృష్టించుకోవాలి ఏంటంటే ఆల్రెడీ ఒక డ్రైన్ కట్టాం మనము. ఆ డ్రైన్ తోటి ఈ వచ్చిన వరదలు విపరీతంగా వచ్చిన వరదలు వర్షాల వల్ల ఆ డ్రైన్ లో మాకు సరిపోతలేదు. తుర్కెంజాల నుంచి ఇంకో కల్వర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కట్టినట్టు ఇంకో కల్వర్ట్ వస్తుంది. ఆ కల్వర్ట్ ను చేస్తున్నామని ఇంతకుముందు అన్నారు. ఇంతకుముందు మునిగినప్పుడు 2020లో మునిగినప్పుడు అన్నారు. శాంక్షన్ కూడా అయింది అన్నారు, కానీ అది పని కాలేదు. ఇప్పుడు శాశ్వత పరిష్కారం కావాలంటే కంపల్సరీ ఇంకొక 10 ఫీట్లు 10 నుంచి 12 ఫీట్లు నాల ఉండాలి. ఆ నాల వేస్తే గానీ మా బంజారా కాలనీ ఎప్పటికీ మునిగిపోకుండా ఉంటది. నాల ఖర్చు నీళ్ళకి వచ్చిన వాటర్ దాదాపు 550 ఇళ్ళకి వచ్చినాయి. ఆడ నుంచి ఇటు సత్యరెడ్డి కాలనీ చూస్తే 3 కాలనీ, సత్యరెడ్డి కాలనీ, బంజారా కాలనీ, రంగనాయలగుట్ట, అంబేద్కర్ కాలనీ, ఈ 3 కాలనీకి చూస్తే దాదాపు 450 నుంచి 500 ఇళ్ళు నడుము నీళ్ళు వచ్చినాయి. రాత్రి నుంచే రాత్రి 12-11 గంటల నుంచే బంజారా కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో కాలనీలో వరదలో చిక్కుకున్న పసిపాప మరియు తల్లిని
డిఆర్ఎఫ్ సిబ్బంది బోటు సహాయంతో లోపలికి వెళ్లి పసిపాపను తల్లిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. నీట మునిగిన బంజారా కాలనీని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మున్సిపల్ జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ముంగడు పోక వెనకాల రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు పరుగులు పెట్టిస్తుంది. దీంతో మురుగు నీటి ద్వారా దుర్వాసనలు ఆసుపత్రి వార్డులకు వ్యాపిస్తుండటంతో రోగులు ముక్కులు మూసుకుని చికిత్సలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఇక వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది పరిస్థితి సైతం మరింత దారుణంగా మారింది. ముక్కుకు మాస్కులు పెట్టుకుని దుర్వాసనలు పీలుస్తూనే వైద్య సేవలు అందించాల్సి వస్తుంది. ఇక అత్యవసరంగా ఈఎన్టీ ఆసుపత్రి క్యాజువాలిటీకి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మురుగునీటిలోంచి నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అవస్థలు పడుతూనే చికిత్సలు చేయించుకుంటున్నారు. అసలే వైద్య నిపుణులు కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక ఒకవైపు రోగులు అవస్థలు పడుతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఈఎన్టీ ఆసుపత్రి మురుగుతో దుర్గంధంగా మారి తమవారికి ఎక్కడ కొత్త రోగాలు అంటుకుంటాయని రోగి సహాయకులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో నిన్న గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చెప్పులు, మొబైల్ ఫోన్, తన ఆత్మహత్య కారణాలు లెటర్ రాసి చెరువు మెట్లపై వదిలి వెళ్లాడే వ్యక్తి. చెరువులో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి హఫీజ్పేట్ ఆదిత్యనగర్ కాలనీకి చెందిన బరసతుల్లా ఖాన్గా గుర్తించారు పోలీసులు. తన భార్యపై అనుమానంతో పలుమార్లు గొడవపడి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భార్య భర్త మధ్య కొన్ని రోజులుగా గొడవలతో భార్యను చితకబాదిన కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలపై వచ్చిన బాషరతుల్లా ఖాన్ కోసం చెరువులో గాలిస్తుండగా ఈరోజు ఉదయం 9 గంటలకు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. అమీన్పూర్ ఎస్ఐ దుర్గయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి తేదీన మనిషి మియాపూర్ నుంచి వచ్చి అమీన్పూర్ చెరువులో పడి చనిపోయినాడని చెప్పేసి మా దగ్గర చెప్పులు అండ్ సూసైడ్ నోటు అండ్ ఫోన్ గడ్డ మీద పెట్టి కింద పడి అందులో పడి ఉండొచ్చున్న ఉద్దేశం కొద్దీ మేము రెస్క్యూ టీమ్స్ అన్ని టీంలకు ఇంటిమేషన్ ఇచ్చి మా పోలీస్ టీము అండ్ మా ఆఫీసర్స్ సిఏ గారి ఇంటిమేషన్ ప్రకారం, డిఎస్పీ గారి ఇంటిమేషన్ ప్రకారం రెస్క్యూ చేసి చేయగా ఈ రోజు నాడు ఉదయం 6:30 ప్రాంతంలో అంచుకు ఇదే చెరువులో అంచుకు తేలినట్టుగా మాకు సమాచారం రావడంతో మేము వచ్చి చూడగా నిజంగానే చనిపోయి తేలిపడి ఉన్నాడు. అతన్ని తీసి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ పటాన్చెరు గారికి పంపించారు.
మధ్యన. అతని పేరు పూర్తి వివరాలు ఏంటంటే బర్కతుల్లా ఖాన్. అతని ఏజ్ 28.